ఈరోజు మనం క్లాస్ నెంబర్ 10 చెప్పుకోబోతున్నామండి. ఈ క్లాస్లో మనం ఇప్పటివరకు నేను ఏమైతే చెప్పానో ఇవన్నీ ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో చేసి చూపిస్తా. ఓకేనా? సో నేను మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో పేజెస్ కానీ పోస్ట్ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం ఖచ్చితంగా మన వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క పేజ్కి అలానే ప్రతి ఒక్క పోస్ట్కి ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. మీకు లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఏమేమి ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను పోస్ట్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత యాడ్ న్యూ పోస్ట్. ఇలా పోస్ట్ చేసేటప్పుడు మనం ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, ఏ పేజ్కైనా కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి, కీవర్డ్ రీసెర్చ్ చేయాలి. మనం మన ఫోకస్ కీవర్డ్ని అలానే ఎల్ఎస్ఐ కీవర్డ్ని ఫైనల్ చేసుకోవాలి. ఎలా ఫైనల్ చేసుకుంటాము? సర్చ్ వాల్యూమ్ అలానే కీవర్డ్ డిఫికల్టీ, ఈ రెండింటి మీద మన ఫోకస్ కీవర్డ్ అండ్ ఎల్ఎస్ఐ కీవర్డ్ మనం ఫైనల్ చేసుకుంటాం. నేనైతే నా ఫోకస్ కీవర్డ్ని డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి నేను ఫోకస్ కీవర్డ్గా తీసుకున్నాను. అలానే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనేది ఎల్ఎస్ఐ కీవర్డ్గా తీసుకున్నాను. దీంతో పాటు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది నేను ఎల్ఎస్ఐ కీవర్డ్గా తీసుకున్నాను. అయితే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మనం కీవర్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మన ఫోకస్ కీవర్డ్ని టైటిల్లో అలానే మెటా డిస్క్రిప్షన్లో కంటెంట్లో 3 times యూజ్ చేయాలి. అది కూడా 500 words ఉంటే మనం ఖచ్చితంగా మన ఫోకస్ కీవర్డ్ని 3 times యూజ్ చేయాలి. అలానే మన సిమిలర్ కీవర్డ్స్ మీన్స్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఖచ్చితంగా 1 time అయినా యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేస్తే మన పేజ్ని ఆప్టిమైజ్ చేయొచ్చు. నేను ఈ కీవర్డ్ తీసుకున్నా కదా, నేను ఇంతకుముందే నేను ఒక కంటెంట్ని రాసి పెట్టుకున్నాను, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది మన టైటిల్. నేనేం చెప్పాను, టైటిల్లో మన ఫోకస్ కీవర్డ్ ఉండాలని చెప్పాను కదా, ఇది నా టైటిల్. దీంట్లో నా ఫోకస్ కీవర్డ్ ఉందా లేదా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నా ఫోకస్ కీవర్డ్. అలానే నేను కంటెంట్ని తీసుకున్నా. దీంట్లో నా ఫోకస్ కీవర్డ్ అనేది నేను ఫస్ట్ పారాగ్రాఫ్లో యూస్ చేసుకున్నా. అలానే నా సిమిలర్ కీవర్డ్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు అనే సిమిలర్ కీవర్డ్ కూడా నేను ఫస్ట్ పారాగ్రాఫ్లోనే తీసుకున్నా. దాంతోపాటు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే ఉందో నేను దీన్ని బోల్డ్ చేసుకున్నా. బోల్డ్ అనేది మన ఆన్ పేజ్ ఫ్యాక్టర్ కదా. అలానే లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు దీన్ని కూడా నేను బోల్డ్ పెట్టుకున్నా. రిమైనింగ్ మొత్తం నార్మల్ పారాగ్రాఫ్ లాగా ఉంటుంది. సో నేను నా ఫోకస్ కీవర్డ్ నేను టైటిల్లో యూజ్ చేసిన, అలానే ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా యూజ్ చేసిన. అలానే ఒక హెడింగ్ ట్యాగ్ని తీసుకున్నా. చూడండి, హెడింగ్ 3. మనం పేజ్లో హెడింగ్ ట్యాగ్స్ని కూడా యూజ్ చేయాలని చెప్పాం కదా, నేను హెడింగ్ ట్యాగ్ని కూడా ఇక్కడ నుంచి తీసుకున్నా. దాంతోపాటు నా ఫోకస్ కీవర్డ్ని నేను హెడింగ్ ట్యాగ్లో కూడా ఇంప్లిమెంట్ చేసిన. దాని తర్వాత ఆర్డర్ లిస్ట్ని కూడా మన పేజ్లోకి ఇంప్లిమెంట్ చేసిన. సో ఇది ఆర్డర్ లిస్ట్. అలానే కొంచెం కిందికి వస్తే ఇది అన్ఆర్డర్ లిస్ట్, రైట్? ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసిన, అలానే అన్ఆర్డర్ లిస్ట్ అనేది నేను యూజ్ చేసిన. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా నేను మన ఆన్ పేజ్ టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా, ఆ 2 కూడా నేను దీంట్లో యూటిలైజ్ చేసుకున్నా. దీంతో పాటు ఇది కూడా ఒక హెడింగ్ ట్యాగ్, ఇంకొక హెడింగ్ ట్యాగ్ని యూటిలైజ్ చేసుకున్నా. ఇంకొంచెం కిందికి వస్తే ఇది ఇంకో హెడింగ్ ట్యాగ్. అలానే మన పేజ్కి ఇంటర్నల్ లింక్స్ ఉండాలని చెప్పాను కదా, అది చెక్అవుట్ అవర్ బ్లాగ్ అని చెప్పి మన వెబ్సైట్కి ది ఇండియన్ క్లాసెట్.in మన వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి ఒక ఇంటర్నల్ లింక్ అనేది నేను ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేసిన. ఎలా ప్రొవైడ్ చేసిన? జస్ట్ నేను టెక్స్ట్ని హైలైట్ చేస్తా, పైన ఇన్సర్ట్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నేను దీన్ని క్లిక్ చేస్తే మనం మన వెబ్సైట్ నుండి ఏ పేజ్కి అయితే లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పేజ్ అనేది లింక్ ఇస్తా. ఇలా ఇంటర్నల్ లింక్ అనేది నేను చెక్అవుట్ బ్లాగ్కి ఇన్సర్ట్ చేసిన. అలానే ఒక అవుట్ బౌండ్ లింక్ కూడా ఉండాలని చెప్పాను కదా, ఆ అవుట్ బౌండ్ లింక్ ఏంటంటే నేను హబ్స్పాట్కి ఇచ్చిన. ఓకే, సో నా రిలవెంట్ కేటగిరీకి, నా రిలవెంట్ నిచ్కి నేను ఒక అవుట్ బౌండ్ లింక్ అనేది ఇచ్చిన. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా మన ఆన్ పేజ్ ఫ్యాక్టర్సే కదా, అందుకని చెప్పి నేను ఈ 2 కూడా నేను ఫాలో అయినా. దీంతో పాటు నేను ఒక ఇమేజ్ని తీసుకున్నా.
ఈ ఇమేజ్కి ఖచ్చితంగా ఆల్ ట్యాగ్స్ రాయాలని చెప్పాను కదా. సో ఆల్ ట్యాగ్స్ ఏంటి చూడండి, ఆల్టర్నేటివ్ టెక్స్ట్ స్టూడెంట్స్ ఎంగేజ్ ఇన్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. నా ఫోకస్ కీవర్డ్ నేను దీంట్లో యూటిలైజ్ చేసిన, నేను ఒక ఆల్ ట్యాగ్ని కూడా నేను దీనికి రాసిన. అలానే నా క్యాప్షన్, ఇమేజ్కి ఏదైతే క్యాప్షన్ ఉందో నేను క్యాప్షన్ కూడా నేను ప్రొవైడ్ చేసుకున్నా. స్టూడెంట్స్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ అనే క్యాప్షన్ని కూడా నేను ప్రొవైడ్ చేసిన. వెబ్సైట్లో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్కి మనం ఆల్ ట్యాగ్స్ అనేది ఇవ్వాల్సిందే. ఇది కూడా ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి నేను లాస్ట్ క్లాస్ చెప్పాను కదా, అందుకని ఆల్ ట్యాగ్ యూజ్ చేసిన, క్యాప్షన్ యూజ్ చేసిన. అలానే ఆల్ ట్యాగ్లో నా ఫోకస్ కీవర్డ్ని కూడా నేను యూటిలైజ్ చేసుకున్నా, రైట్. అలానే కొంచెం కిందికి వస్తే మన ఫోకస్ కీవర్డ్ ఏంటిది, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. నేను యూటిలైజ్ చేశానా లేదా, యూటిలైజ్ చేసుకున్నా. అలానే కొంచెం కిందికి వస్తే టైటిల్ ఎన్ని క్యారెక్టర్స్లో ఉండాలని చెప్పాను, అప్ టు 60 క్యారెక్టర్స్లో ఉండొచ్చు అని చెప్పాను కదా. నేను అప్ టు 60 క్యారెక్టర్స్ యూజ్ చేసిన. నా కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ అనేది నేను స్టార్టింగ్లో పెట్టుకున్నా. అలానే మన బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ని కూడా మనం దీంట్లో యూటిలైజ్ చేసుకున్నాం. ఓకే, సో రెడ్ వచ్చింది చూసారా. నేను మన బ్రాండ్ నేమ్ని కూడా యూటిలైజ్ చేసుకున్నా. దాంతోపాటు డిస్క్రిప్షన్ కూడా ఉండాలని చెప్పాను కదా. డిస్క్రిప్షన్ ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పాను, 150 క్యారెక్టర్స్ లోపలనే ఉండాలని చెప్పాను. దాంతోపాటు దీంట్లో ఒక ఫోకస్ కీవర్డ్, అలానే ఒక సిమిలర్ కీవర్డ్ని యూజ్ చేయాలని చెప్పాను కదా. లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు నా LSA కీవర్డ్, అలానే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది నా ఫోకస్ కీవర్డ్. అలానే మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, ఖచ్చితంగా మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో అది 120 క్యారెక్టర్స్ లోపలనే ఫినిష్ అవ్వాలని చెప్పాను కదా. నేను నా మెయిన్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను 120 క్యారెక్టర్స్ కంటే ముందే నేను ఫినిష్ చేసుకున్నా. ఓకే, ఇలా చేస్తే మనం కంప్లీట్గా ఒక పేజ్కి ఆన్ పేజ్ అనేది చేస్తాం. ప్రతి ఒక్క పేజ్కి టైటిల్, డిస్క్రిప్షన్, ఫోకస్ కీవర్డ్, కంటెంట్ క్వాలిటీ, అలానే మనం రాస్తున్న కంటెంట్ యూనిక్గా ఉందా లేదా, దాంతోపాటు మనం చదివే కంటెంట్ యూజర్స్కి అర్థమవుతుందా లేదా. ఎలా అర్థమవుతుంది చూడండి, నాది కంటెంట్ రీడబిలిటీ ఉందో లేదో ఇక్కడ చూడండి. రీడబిలిటీ అంటే నేను వాడే కంటెంట్ యూజర్స్కి అర్థమయ్యే విధంగా ఉందని చెప్పి రీడబిలిటీ అనే ఆప్షన్ నాకు గ్రీన్లో వచ్చింది. ఇన్ కేస్ ఇది కనుక ఆరెంజ్ కానీ రెడ్ కలర్లో ఉంటే ఈ కంటెంట్ అనేది యూజర్స్కి అర్థం కాదు అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో మనం కంటెంట్ అనేది రీడబిలిటీ వేలో ఉండాలి. అలానే మన SEO కూడా మనం ఏమైతే ఫోకస్ కీవర్డ్ తీసుకుంటున్నామో, టైటిల్ తీసుకుంటున్నామో, డిస్క్రిప్షన్ తీసుకుంటున్నామో అవన్నీ ప్రాపర్గా ఉండాలి, రైట్. సో నేను టైటిల్, డిస్క్రిప్షన్, హెడింగ్ ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇంటర్నల్ లింక్, అలానే అవుట్బౌండ్ లింక్స్, హెడింగ్ ట్యాగ్స్ ఇవన్నీ నేను ప్రాపర్గా అనేది యూటిలైజ్ చేశాను, అవునా కాదా. సో ఈ ప్రాపర్గా యూటిలైజ్ చేసిన తర్వాత ఇంకొకటి, మన ఫోకస్ కీవర్డ్ అనేది URLలో కూడా ఉండాలని చెప్పాను కదా. URLలో ఉందా లేదా చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చూడడానికి సింపుల్గా ఉందా లేదా, రైట్. ఈ విధంగా అనేది మనం ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు కనుక లాస్ట్ క్లాస్ కనుక చూడకపోతే ఆన్ పేజ్ వల్ల యూజ్ ఏంటిది, బోల్డ్, ఇటాలిక్, టైటిల్ వల్ల యూజ్ ఏంటిది, ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ నెంబర్ 9లో. ఈరోజు నేను ఆ ఫ్యాక్టర్స్ అన్ని ఏ విధంగా యూటిలైజ్ చేశానో మీకు ఇక్కడ చూపించాను. నా లింక్ అనేది చూడండి, ఓపెన్ చేస్తున్నా చూడండి, ఎంత క్లియర్గా ప్రాపర్గా యూజర్స్కి అర్థమయ్యే విధంగా ఉంది. ఇన్ కేస్ నేను మొత్తం ఇదే విధంగా పారాగ్రాఫ్స్ రాసి ఉంటే కస్టమర్స్కి చదవడానికి ప్రాబ్లం అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేసిన, నా కంటెంట్ కీవర్డ్స్ నుంచి, టైటిల్స్ నుంచి, డిస్క్రిప్షన్స్ నుంచి, కంటెంట్ నుంచి సెర్చ్ ఇంజన్స్కి అర్థమయ్యే భాషలో నేను ఆప్టిమైజ్ చేసిన. అలానే యూజర్స్కి రీడబుల్ వేలో మనం ఏ పాయింట్ అయితే చెప్తున్నామో ఆ పాయింట్ అక్యురేట్గా తెలవడానికి కోసం అని చెప్పి నేను మన కీవర్డ్స్తో పాటు వాళ్ళకు ఈజీగా అర్థం కావడం కోసం, అట్రాక్ట్ అవ్వడం కోసం త్రూ హెడింగ్స్ నుంచి నేను క్లారిఫై చేశాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అన్లాక్ యువర్ కెరీర్ పొటెన్షియల్, అలానే వై చూసే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. కొంచెం కిందికి వస్తే దీని యొక్క అడ్వాంటేజ్, అలానే కిందికి వస్తే దీంట్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు. నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు, SEO, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, PPC యాడ్స్ ఇవన్నీ నేర్చుకుంటారని చెప్పాను. ఇంకొంచెం కిందికి వస్తే డిజిటల్ మార్కెటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది, ఇంకొంచెం కిందికి వస్తే
మీరు ఏ విధంగా స్టార్ట్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ని. అలానే నేను కాల్ టు యాక్షన్ కూడా ఇచ్చాను. ఈరోజు ఎన్రోల్ చేసుకోండి అని చెప్పి కాల్ టు యాక్షన్ కూడా ఇచ్చాను. డిఫరెంట్ వెబ్సైట్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, దేనికి వెళ్ళింది, హబ్స్పాట్ పేజ్కి వెళ్ళింది. ఇది అవుట్ బౌండ్ లింక్. అలానే నేను దీన్ని క్లిక్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళింది, మెయిన్ పేజ్కి వెళ్ళింది. నేను ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఇటు యూజర్ని ఇటు సెర్చ్ ఇంజిన్ని మనం సాటిస్ఫై చేయాలి. అంటే మీరు ఖచ్చితంగా మన వెబ్సైట్లో ఎన్నైతే పేజెస్ ఉన్నాయో, ఎన్నైతే బ్లాగ్స్ ఉన్నాయో, ప్రతి ఒక్క పేజ్కి ప్రతి ఒక్క బ్లాగ్కి మనం ఆప్టిమైజ్ చేయాలి. అంటే ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చేస్తేనే మన వెబ్సైట్ కానీ అలానే మన వెబ్సైట్లో ఉన్న పేజెస్ కానీ గూగుల్లో తొందరగా ర్యాంక్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ క్లాస్ ఏముంటుంది, ఇలా రెడీ చేసిన వెబ్సైట్ని ఆన్ పేజ్ చేసిన తర్వాత మనం గూగుల్కి రీడబుల్ చేయడానికి అని చెప్పి సెర్చ్ కన్సోల్లోకి మనం సబ్మిట్ చేస్తాం. ఆ క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో పెట్టండి, లేదంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే.